హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మనం బయట ఫ్రూట్ షాప్లో తాగే మిల్క్ షేక్, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఇంట్లోనే ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని అవి మునిగే వరకు పాలు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కిస్మిస్, బాదం, అంజీరా అలాగే ఖర్జూరం తీసుకున్నాను. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్సర్ జార్లోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. బాదం వేసాం కాబట్టి ఇవి కొంచెం నలగడానికి ఎక్కువ టైమే పడుతుందండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ మళ్ళీ తిప్పుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అయితే దీనిలోకి నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు హెల్తీగా తాగాలి అనుకునే వాళ్ళైతే హనీని యాడ్ చేసుకొని షుగర్ని స్కిప్ చేయండి. లేదంటే హ్యాపీగా షుగర్ వేసుకోవచ్చు. హనీ వేసుకున్నా సరే సేమ్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా షుగర్ కూడా వేసిన తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తాను. అంటే మనకి మధ్య మధ్యలో బాదం పప్పులు నలగవు కాబట్టి కొద్దిగా పలుకులుగా ఉన్నాయి. మరీ మెత్తని పేస్ట్ లాగా అవ్వకూడదండి. మధ్య మధ్యలో పలుకులు తగులుతుంటే కూడా మనకి తాగేటప్పుడు బాగుంటుంది. మధ్యలో పంటి కింద పడితే నట్స్ అనేవి. చూడండి, ఇక్కడ బాగా నలగలేదు, అందుకని నేను మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ వేసవికాలంలో చల్లగా మనం ఈవినింగ్ టైం ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగామంటే మన కడుపుకు చాలా చల్లగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బలమైంది కూడా. అలాగే సన్నగా ఉన్న వాళ్ళు కూడా డైలీ ఇది తీసుకున్నారంటే ఖచ్చితంగా లావు పెరుగుతారు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తాగితే మంచిది. అయితే ముందుగానే దీనిలోకి యాడ్ చేసుకోవడానికి నేను ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, దానిలోకి కాచి చల్లార్చిన పాలని వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రీజర్లో 1 అవర్ పాటు ఉంచామంటే ఇట్లా మనకి క్యూబ్స్ లాగా ఫామ్ అవుతాయి. వాటిని వేసుకోండి. లేదంటే ఒక కవర్లో పాలు పోసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇలా మనకి మిల్క్ ఐస్ లాంటిది తయారవుతుంది. దాన్ని వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది మిల్క్ షేక్ కూడా. మనం అచ్చు బయట తాగినట్టుగానే ఉంటుంది. ఇంట్లో చేశారంటే ఎవ్వరు నమ్మరు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఈ మిల్క్ షేక్ చేసి ఇచ్చారంటే వాళ్ళు మీకు పొగడ్తలతో ముంచెత్తుతారు. డెఫినెట్గా ట్రస్ట్ చేయండి. చూడండి, ఇలా వేసిన తర్వాత ఒక 3-4 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మిక్సర్ని హైలో పెట్టి బ్లెండ్ చేయండి. మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో మీకే కనిపిస్తుంది. ఇట్లా మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి మిల్క్ షేక్ మొత్తం. చూడండి, ఇప్పుడు నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో. ఇలా మనము మిల్క్ ఐస్ వేసుకోవడం వల్ల ఇలా క్రీమీగా వస్తుందండి. నార్మల్గా పాలు పోసుకుంటే మనకి లూజ్గా ఉంటుంది, ఇలా క్రీమీ టెక్స్చర్ రాదు. అందుకని అలా వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ట్రేలో మిల్క్ పోసుకొని ఇప్పుడు దీనిలోకి నేను పాలను యాడ్ చేసుకుంటున్నానండి. 1/2 లీటర్ పాలు తీసుకొని ముందుగానే మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్డ్ మిల్క్ అనమాట. వాటిని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న మిల్క్లో వాటర్ ఏమీ కలపకుండా ఉంటేనే మిల్క్ షేక్ అనేది టేస్టీగా ఉంటుందండి. వాటర్ కలిపాము మనకి ఎక్కువ కావాలని అంటే మిల్క్ టేస్ట్ అంత టేస్టీగా ఉండదు. చూడండి, పాలు కూడా వేసుకున్న తర్వాత మిక్సర్ని హైలో పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు బ్లెండ్ చేస్తే సరిపోతుంది. 1 మినిట్ అయిన తర్వాత తీసుకొని మనం సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీకు కావాలి అంటే దీనిలో ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తున్నాను కాబట్టి ఐస్ క్రీమ్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఐస్ క్రీమ్ అందరికీ అవైలబుల్గా ఉండదు కదా. చూడండి, పైన అంతా నురుగులాగా ఫామ్ అయింది. మీకు గ్లాసులో వేసినప్పుడు చూపిస్తాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, అలా నురుగులాగా వస్తేనే మనకి పాలు అనేవి చిక్కగా ఉన్నట్టు, మనకి మిల్క్ షేక్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. మీరు డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి తీసుకోవచ్చండి, ఇవే తీసుకోవాలని ఏమీ లేదు. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చూడండి, నురగ ఎలా పైన ఫామ్ అయిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలైతే 1కి 2 గ్లాసులు ఎక్కువే తాగుతారు. చూడండి, పైన ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇవి మ్యాండేటరీ ఏం కాదు, ఆప్షనల్ మాత్రమే. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది కదా, అందుకనే వేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఈ మిల్క్ షేక్ బయట కొనాలంటే ఈజీగా ఒక్కొక్క గ్లాసు 100 రూపీస్ తీసుకుంటున్నారండి. మన హాఫ్ లీటర్ పాలతోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకున్నాం కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.